కనకయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఎల్లందు సింగరేణి ప్రాంతంలో జీవో 76 ద్వారా ఎల్లందు ఏరియాకు రెగ్యులర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. సర్వే నెంబరు 537/604లో 540 హెక్టార్లు లీజు భూములు ఉన్నాయి అధ్యక్ష. అనేక భూముల్లో మైనింగ్ ఆపరేషన్ లేకుండా బొగ్గు గనుల ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి వేల మంది కార్మికేతరులు సింగరేణి ఎల్లందు ఏరియాలో అనుమతులు లేకుండా ఆస్తులు గృహాలు నిర్మించుకున్నారు అధ్యక్ష. దాదాపు 130 లక్షలమే పైబడి నివాసాలు ఉంటున్నటువంటి ఇళ్లకు రెగ్యులేట్ చేయాలని చెప్పి మరి వలస ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. జీవో నంబర్ 76 ద్వారా సింగరేణి లీజు భూముల్లో గృహాలు నిర్మించుకొని కొందరు రెగ్యులర్ చేసుకున్నారు అధ్యక్ష. ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో పేదలు గృహ నిర్మాణాలు చేసుకొని వేలాది మంది జీవిస్తున్నారు అధ్యక్ష. అందరికీ క్రమబద్ధీకరణ హక్కులు కల్పించలేదు అధ్యక్ష. కోల్బెల్ట్ వ్యాప్తంగా సమస్యలు ఉన్నప్పటికీ ఎల్లందు ఏరియాలో తీవ్రంగా ఉంది అధ్యక్ష. జీవో నెంబర్ 76 ద్వారా క్రమబద్ధీకరణ అవకాశం కల్పిస్తే ఎల్లందులో దాదాపు 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారు అధ్యక్ష. అంతేకాక 2014లో కటప్ పెట్టుంటూ తెలంగాణ ఏర్పడిన నాటికి ఉన్నటువంటి అర్హత రావడంతో 2,400 మంది క్రమబద్ధీకరణ కోసం పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. దరఖాస్తు 2010లో పెట్టుకున్నటువంటి 19లో పెట్టుకున్నటువంటి 3,000 మంది దరఖాస్తు పెట్టారు. వారిలో 1,708 మంది దాకా అర్హులుగా ప్రకటించి నిర్ణయించినటువంటి డబ్బులు కూడా ప్రజల నుంచి కట్టించుకున్న అధ్యక్ష. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది అధ్యక్ష. గత 2.5 సంవత్సరాలుగా వందలాది మంది రెగ్యులేషన్ కోసం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం జీవో 76 ద్వారా సింగరేణి లీజు భూముల్లో గృహ నిర్మాణాలు జరిపిన ప్రజలందరికీ టైం మేజర్గా అర్హులను ఎంపిక చేపట్టాలని జారీ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. గౌరవ శాసనసభ్యులు చెప్పిన